హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఛానల్. జై శ్రీరామ్ అంటేనే దేశభక్తులా? మరి శ్రీరాముడు తన రాజ్యమైన అయోధ్యకు దేశభక్తుడా కాదా? అతడు శ్రీరామ భక్తుడో లేక ఆదర్శవంతమైన రాజో ఒకసారి ఆయన కథలోకే వెళ్ళి తెలుసుకుందాం. జనకుడు తన కూతురుకి సీతా స్వయంవరంలో సాక్షాత్తు పరమశివుడే ఇచ్చిన శివధనుసును ఎక్కుపెట్టి తన కూతుర్ని వివాహం చేసుకోమని షరతు పెట్టాడు. చాలామంది రాజులు వచ్చి ప్రయత్నించారు, కానీ శ్రీరాముడు ఆ విల్లు ఎక్కుపెట్టమంటే 2 ముక్కలుగా విరిచేశాడు. అదే పని ఈ రోజుల్లో ఎవరైనా చేస్తే మన హిందూ బంధువులు ఊరుకుంటారా? విరిచినవాడు మహావిష్ణువు కాబట్టి వదిలేశారు. సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయిన సీతాదేవిని కనీసం తాకనైనా తాకకుండా తన రాజ్యానికి ఎత్తుకుని వెడితే బ్రాహ్మణుడు, బ్రహ్మర్షి, సకల వేదాలు తెలిసినవాడు, శివుని పరమభక్తుడు అయినా సరే రావణుణ్ణి చంపి సీతను తెచ్చుకున్నాడు రాముడు. మరి ఆ రాముణ్ణి నిత్యం తలుచుకునే మన రాజకీయ నాయకులు ఆడపిల్లల్ని అత్యాచారం చేసిన వారిని, పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాళ్ళని తమ పక్కన కూర్చోబెట్టుకుని పదవుల్లో కొనసాగిస్తున్నారు. లంక నుంచి సీతను తీసుకొచ్చాక అగ్ని పరీక్ష చేశాక కూడా తన రాజ్యంలో ఉన్న ఒక చాకలివాడు, అంటే బీసీ వర్గానికి చెందిన వ్యక్తి పరపురుషుడి దగ్గర ఉన్న స్త్రీని ఏలుకునే వెర్రి రాముణ్ణి కాదు నేను అని భార్యను తిట్టి ఇంటి నుండి పంపించాడని విని అతని మాటలకు విలువిచ్చి సీతను గర్భవతి అని కూడా చూడకుండా తిరిగి అడవులకు పంపించేశాడు. ఇక్కడ గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, రాముడి పరిపాలన రాచరికం, ప్రజాస్వామ్యం కాదు. అయినప్పటికీ ప్రజల మాటకు విలువిచ్చాడు. మరిప్పుడు మన ప్రజాస్వామ్య నాయకులు ప్రజల మాటకు ఎంతటి విలువనిస్తున్నారు? కనీసం వారి సమస్యల పట్ల స్పందన లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జై శ్రీరామ్ ఒక రాజకీయ నినాదం మాత్రమే. ఒక ఆదర్శ పురుషుడు జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఈ కథ ద్వారా ధర్మం, సత్యం, కర్తవ్యం, కుటుంబ విలువలు, రాజధర్మం వంటి అంశాలను బోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ విలువలను తుంగలోకి తొక్కి రాజకీయ చదరంగం ఆడుతున్నారు మనల్ని ఏలేటోళ్ళు. ఏమంటారు? కామెంట్ చేయండి.